తీసుకువెళ్ళడానికి తోబుట్టును తమ్ముడు ఎలాగైతే తీసుకురావాలని వెళ్తాడో అలా తీసుకువచ్చారట అమ్మాయిలు ముగ్గురిని కూడా. కాబట్టి వ్రతంలో ఎటువంటి లోపము లేదు. తీసుకువచ్చాడు, అబ్బాయిని చూపెట్టారు, ఇదిగో మా అబ్బాయి కోసం మా తమ్ముని కోసం మిమ్మల్ని తీసుకుని వచ్చాను అన్నాడు. అదేంటండి, పెళ్లి చేసుకోవాల్సిన పెద్ద మనిషి ఆయన అయితే ఇతడు ఎలా కన్యావరణం అమ్మాయిని తీసుకువస్తాడు? ఇది కూడా చర్చ. పెళ్లి చేసుకోవాల్సిన వాడు కదా. అంటే మనకు పెళ్లిలో ఒక మంత్రం వస్తుందండి, కన్యావరణం అని చేస్తారు. చతురో బ్రాహ్మణాన్ గృణీధ్వం మదర్థం కన్యాం, నా కొరకు 4 బ్రాహ్మణోత్తంలాగా మీకు ఇదిగో దక్షిణ కూడా ఇస్తున్నాను, చక్కనైనటువంటి అమ్మాయిని వెతికి తీసుకొని రండి అని చెప్పి 4 బ్రాహ్మణులకి తాంబూలం ఇస్తాడు వరుడు. ఇది మంత్రాలు వస్తాయి పెళ్లిలో. మనకు మంత్రాల యొక్క అర్థం స్పష్టంగా తెలియదు కాబట్టి ఏం జరుగుతున్నదో ఫోటోలో హడావుడిలో పడి అసలు ఏం 3 ముళ్ళు వేస్తున్నావా 2 ముళ్ళు వేస్తున్నావా 3 ఎక్కువ పడ్డదా కూడా ఇప్పుడు అర్థం కాని పరిస్థితిలో ఉంది ప్రపంచం. మరి 100 ఏళ్ళు బతికించేది ఫోటోనా, 100 ఏళ్ళు బతికించేది మంత్రమా, 100 ఏళ్ళు బతికించేది చక్కని గృహస్థాశ్రమానికి బలం ఇచ్చేది పెద్దల ఆశీర్వచనమా? మూలం మర్చిపోతున్నాము, పైన ఉండే హంగులు చూస్తున్నాము, అందుకే కుప్పకూలుతున్నాయి భవంతులు. ఇక్కడ కన్యావరణం అనేది ఉన్నది. వరుడి కోసం ఇంకో 4 బ్రాహ్మణులు వెళ్ళి వరించేటువంటిది ధర్మశాస్త్రంలో ఉన్నది. కాబట్టి తన తమ్ముని కోసం భీష్మాచార్యుల వారు వెళ్ళడంలో ధర్మలోపం లేదు. సరే, తీసుకువచ్చారు, అబ్బాయిని చూపించారు, ఇదిగో ఈ అబ్బాయి కోసం. దాంట్లో పెద్దమ్మాయి అంబా అని చెప్పి అమ్మాయి, ఆవిడన్నది మయా సౌభపతి పూర్వం మనసాహి వృతపతి తేన చాస్మి వృతా పూర్వం ఏష కామశ్చ మే పితుః. నేను ఇతపూర్వమే సౌపదేశాధిపతి అయినటువంటి శాలుడు అనేటువంటి అబ్బాయిని ప్రేమించాను, అతను కూడా నన్ను మోహించాడు. ఇది 2 సైడ్ లవ్. అంతేకాదు మా నాన్నగారికి చెప్పడం కూడా జరిగింది. మా నాన్నగారు అన్నారు, అమ్మాయి స్వయంవరం ప్రకటిస్తున్నాను, ఆ స్వయంవరంలో ఆ అబ్బాయిని కూడా రమ్మను, ఆ వేసే దండ ఏదో నీ ప్రియుడి మీదనే వేసే, నేను స్వయంవరం పెట్టినట్టు అవుతుంది, నువ్వు సెలెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పి ఈ స్వయంవరం ఏర్పాటు చేశాడు. వాస్తవంగా నేను ఇతపూర్వమే మనసిచ్చిన దానను, అలాంటి నన్ను మీరు పట్టుకొచ్చారు బలవంతంగా, కాబట్టి నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోను అన్నది. ఇక్కడ మంత్రులు, పెద్ద మనుషులు, పినతండ్రి అయినటువంటి బాహ్లీకుడు, ఇదంతా పెద్ద చర్చ. ఎందుకంటే తీసుకువచ్చాడు కదా, రాక్షస విధానంలో తీసుకువచ్చాడు బలవంతంగా. ఆ అమ్మాయి ఇతరుని మీద మనస్సు పడ్డది కాబట్టి భీష్ముడు ధర్మబద్ధంగా నువ్వు ఏ ప్రియుడినైతే మోహించావో ఆ ప్రియుడి దగ్గరికి వెళ్ళమమ్మా అని చెప్పి ఆ అమ్మాయిని పంపించేశాడు. ఆ అమ్మాయిని వెళ్ళిపోయింది. మిగతా ఇద్దరి యొక్క అంగీకారం తీసుకున్నారు. తీసుకురావడం బలవంతంగా తీసుకువచ్చినా ఇష్టం ఉండాలి కదండి. ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడే రాక్షస విధానం, ఇష్టం లేకుండా తీసుకురావడం అనేది ధర్మ విరుద్ధం. రుక్మిణీదేవి ఇష్టపడ్డది, ఒక లెటర్ కూడా రాసింది కాబట్టే వచ్చాడు ఆయన రాక్షస విధానంతో. ఇష్టం లేకుండా తీసుకువెళ్తే అది ధర్మదూరం. ఇప్పుడు ఇద్దరిని అడిగాడు, ఎవరిని? అంబిక, అంబాలికను. అమ్మాయి, మా తమ్ముడు మీకు ఇష్టమా? వాళ్ళు అన్నారు, ఆత్మనః ప్రతిరూపోసౌ లబ్ధః పతిరితి స్థితే విచిత్ర వీర్యం కళ్యాణ్యం పూజయామాస తుశుభే. మా ఇద్దరికి తగినటువంటి అబ్బాయి, మాకేం అభ్యంతరం లేదు, నో ఆబ్జెక్షన్. ఇద్దరికిద్దరు ఏకాభిప్రాయం చెప్పేసినారు. కాబట్టి ధర్మబద్ధంగా విచిత్ర వీరునికి అంబిక, అంబాలికలను ఇద్దరిని ఇచ్చి కూడా వివాహం చేసేసినారు. చక్కగా వివాహం అయిపోయింది. దాదాపు 7 సంవత్సరాలు వాళ్ళిద్దరితోటి కూడా చక్కగా కాపురం సంసారం చేసినారు విచిత్ర వీరుడు. కానీ సంతానం కలగలేదు. 7 సంవత్సరాల తర్వాత క్షయ అనేటువంటి వ్యాధితో విచిత్ర వీర్య మహారాజు స్వర్గస్థుడైనాడు. మళ్ళీ కథ మొదటికొచ్చింది. వంశాన్ని నిలబెట్టేవాడు లేడు ఇప్పుడు.
అంతే కదా. ఇద్దరున్నారు కోడళ్ళు. ఇప్పుడంతా ఆడవాళ్ళ ప్రపంచంలాగే ఉంది కుటుంబం. ఒక్క భీష్ముడు ఉన్నాడు, ఆయన కూడా బ్రహ్మచారి. ఇప్పుడు ఇలా ఇది ఈ కుటుంబం యొక్క బాధ్యత, కానీ వంశం యొక్క బాధ్యత, రాజ్యం యొక్క బాధ్యత ఎన్ని ముడిపడి ఉన్నాయి ఇక్కడ. అందుకోసమే తల్లి అయినటువంటి సత్యవతి భీష్ముడిని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నది. ఏమని? శాంతనోర్ధర్మరిత్యస్య కౌరవ్యస్య యశస్వినః త్వయి పిండశ్చ కీర్తిశ్చ సంతానం చ ప్రతిష్ఠితం. నాయనా భీష్మ, తండ్రి అయినటువంటి శంతను మహారాజుకి పిండము కానీ, తండ్రి అయినటువంటి శంతను మహారాజు గారి యొక్క వారసత్వమైన రాజ్యం కానీ ఇప్పుడు నీ మీదే ఆధారపడి ఉన్నది. ఇప్పుడు పిండం పెట్టే దిక్కు కూడా లేదు కదండి. ఆయనకు పెళ్ళే కాదు అనుకుంటే ఇంకా కొడుకు ఎక్కడికి సంతానమే ఉండదని చెప్పుకున్నాడు కదా ఆయనే. రాజ్యం పక్కన పెట్టండి, పితృదేవతల ఉద్ధరణ ఎలా? అమ్మా ఏం చేద్దాం? అయితే ఒక పని చెప్తున్నాను, ఇది నా మాట, తల్లిగా నేను మాట్లాడుతున్నాను, తల్లిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఏమని? త్వాం నిజోక్షామి, ఇది నా ఆజ్ఞ. రూప యౌవన సంపన్నే పుత్ర కామే చ భారత తయోరుత్పాదయాపత్యం సంతానాయ కులస్య చ. ఇదిగో ఇద్దరు కోడలు ఉన్నారు కదా, నీ తమ్ముని భార్య, వీళ్ళిద్దరినీ నువ్వు స్వీకరించు, పెళ్లి చేసుకో, వీళ్ళిద్దరి ద్వారా సంతానాన్ని పొందు, రాజ్యాన్ని చేపట్టు అని చెప్పి తల్లి మాట్లాడింది. ఇప్పుడు భీష్మాచార్య వారు అంటున్నారు, అమ్మా నేను చేసిన ప్రతిజ్ఞ మీకు తెలియదా? అసలు ప్రతిజ్ఞ చేసిందే మీకోసం. మీ నాన్నగారు కోరితేనే కదా నేను బ్రహ్మచారిగా ఉంటానని చెప్పింది. మీకోసం మీ సమక్షంలో సమస్తమైనటువంటి మంత్రులు, పురోహితులు, ఆప్తులు, అమాత్యులు, దేవతలు ఇంతమంది సాక్ష్యంగా చెప్పిన లోక విదితమైనటువంటి ప్రతిజ్ఞను నేను ఎలా ఉల్లంఘిస్తాననుకుంటున్నావు? అమ్మా అది నా వల్ల కాదు. ఇంకా ఎంత గొప్పగా చెప్పినాడో తెలుసునా? త్యజేచ్ఛ పృథివీ గంధం ఆపశ్చర సమాత్మనః జ్యోతిస్తథా త్యజేత్ రూపం వాయు స్పర్శ గుణం త్యజేత్. శబ్దగుణం ఆకాశం, ఆకాశము శబ్దగుణాన్ని కోల్పోయినా, సూర్యుడు తన కాంతిని కోల్పోయినా, చంద్రుడు తన వెన్నెల అనేటువంటి తేజస్సును కోల్పోయినా, భూమి తన గంధం అనేటువంటి గుణాన్ని కోల్పోయినా, ఈ భీష్ముడు మాత్రం ఆడిన మాట వెనక్కి తీసుకోడు. నేను చెప్పిన మాట వెనక్కి తీసుకునే ప్రసక్తి. హిమకరుడు శైత్యమును, అర్యముడు మహాతేజమును, హుతాశనుడు ఉష్ణత్వమును విడిచిరేని గురువర్తము నాచే కొనిన సత్వ్రతంబు విడుచునే. నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని జవదాటనమ్మా అన్నాడు. తల్లిగా చెప్తున్నానని మాట ముందుగానే చెప్పింది. ఏమండి, తల్లి మాట జవదాటడం ధర్మమా? ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క ఘట్టం, ఒక్కొక్క సన్నివేశం, ఒక పాత్ర, ఒక మాట. ఎంత లోతుగా వెళ్తే అంతే భారతం అంటే ప్రతి విషయంలో ధర్మం ఉన్నది. తల్లిగా చెప్తున్నానని చెప్పే మొదలుపెట్టింది ఆవిడ. మరి తల్లి మాటను ఉల్లంఘించడం ధర్మమా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. వేదంలో మొట్టమొదటి చెప్పిన స్థానమే మాతృస్థానం, తర్వాతే పితృ, తండ్రి. అలాంటిది వేదంలో అంత అద్వితీయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆ తల్లి మాటను ఉల్లంఘించడం ధర్మమా? సరే, ఆవిడ చెప్పింది తప్ప ఉప్ప అది పక్కన పెట్టండి. ఆవిడ చెప్పిన మాట సబబా కాదా అది పక్కన పెడదాం. తల్లి మాట వినడం ధర్మమా, వినకపోవడం ధర్మమా? అంటే ఇక్కడ ధర్మశాస్త్రంలో చెప్పినారు, రామమూర్తి వారు, ఎందుకంటే ధర్మం వచ్చిందంటే ఆయనే వెళ్ళాలి, ఇక తప్పదు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం అంటేనే రాముడు, రాముడు అంటేనే ధర్మం. ధర్మ ఈక్వల్ టు రామ. తండ్రి చెప్పినాడు 14 ఏళ్ళు అడవికి వెళ్ళరాదు. తల్లికి దండం పెట్టి ఆశీర్వచనం తీసుకొని వెళ్దామని చెప్పి కౌసల్యామాత దగ్గరికి వచ్చాడు రామయ్య. తల్లి అన్నది,
నేను చెప్తున్నాను అవసరం లేదు ఇక్కడే ఉండు అన్నది. తల్లిగా నేను చెప్తున్నాను అన్నది. తండ్రేమో పొమ్మన్నాడు, తల్లేమో ఉండరా అన్నది. ఏం జరిగింది? వినడా లేదా? అంటే ఎవరి మాట విన్నట్టు? తండ్రి మాట విన్నట్టు. మరి తల్లి మాట విననట్టా? రామో విగ్రహవాన్ ధర్మ కదా, ధర్మలోపం జరిగిందా? జరగలేదు. కారణం ఏమిటి అన్నారు? తల్లి కూడా తండ్రి చేతనే శాసింపబడుతున్నది కాబట్టి, తల్లి గురువే కాని తల్లిని కూడా శాసిస్తున్నటువంటి పరమ గురువు తండ్రి, అంతే కదండి. కాబట్టి పరమ గురువు యొక్క మాట మొదలు చేపట్టాలి. ఇది ధర్మం. ధర్మంలో కూడా చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలో. కాబట్టి పరమ గురువు అయినటువంటి, ఎందుకు నేనైనా నీవైనా ఆయన మాట వినాలి. కాబట్టి అమ్మా సేవించడం అంటావా? సేవ చేయాల్సి వస్తే తండ్రి పడిపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లికే ఇవ్వాలి. సేవలో మొట్టమొదటిది తల్లి, ఆజ్ఞ తండ్రిది. ఇది ధర్మం. అందుకే ఇక్కడ భీష్ముడి పాత్ర గమనించినప్పుడల్లా రాముడి గుర్తొస్తాడు. రాముడికి భీష్ముడికి చాలా ధర్మ సంబంధమైనటువంటి సారూప్యాలు కనబడుతూ ఉంటాయి చరిత్రలో. ఇది తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞ కాబట్టి, అమ్మా ఇప్పుడు నువ్వు చెప్పినా కానీ తండ్రి లేడు కదయ్యా, ప్రతిజ్ఞ ఎక్కడిది? ఇంకో మాట కూడా వస్తుంది. ఎప్పుడో పోయినాడు కదా, అయిపోయి ఇంకా ఎందుకురా, కొన్ని మాటలు వినబడుతుంటాయి కదా. ఎప్పుడు ఉన్నావా? ఉన్నప్పుడు చేశామండి. పోయినా బా అయిపోయి ఇప్పుడు ఎందుకురా, మాట తీసి పడేస్తే అయిపోయి. అది ఈ కాలం మాట. అన్నామంటే దాని మీద నిలబడడం. తండ్రి పోయేంత వరకు కాదు, తాను పోయేంత వరకు నిలబడాలి. అది ధర్మం. తాను పోయేంత వరకు నిలబడాలి. అందుకే ఇదే మాట భరతుడు అన్నాడు రాముడితోటి. తండ్రి ఎప్పుడో పోయినాడు కదా, తండ్రి ఉన్నప్పుడు ఇచ్చిన మాట 14 ఏళ్ళు, ఇప్పుడు ఇంటికి పోదాం రా అన్నా, నీదే రాజ్యం అన్నాడు. తండ్రి ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట కాదురా. ధర్మం ధర్మమే. చూడండి, అంటే అర్థం తండ్రి మాటను నిలబెట్టడం పుత్రధర్మం, తండ్రి యొక్క పేరు నిలబెట్టడం పుత్రధర్మం. ఇక్కడ చెప్తున్నాడు భీష్మాచార్యుల వారు, అమ్మా నేను నా ప్రతిజ్ఞను ఉల్లంఘించలేను అన్నాను. మరి ఏం చేద్దాం? నీవు సమస్తమైనటువంటి ధర్మాలు తెలిసిన వాడివి కదా. ధర్మం ఏం చెప్తున్నది? ఆపద్ధర్మం. ధర్మంలో ఇంకో ధర్మం ఉన్నది, ఆపద ధర్మం అనే ఒక ధర్మం ఉన్నది. ఆపద్ధర్మం అంటే ఆ ఆపద్ధర్మంలో నీకు విధింపబడ్డటువంటి ధర్మాలను కూడా పక్కకు పెట్టవచ్చు. అర్థం ఏమిటి అన్నారు? ఒక చాలా అనుష్ఠానపరుడు, చాలా గొప్ప నియమాలు కలిగిన మడి ఆచారాలతో ఉన్నవాడు, రోగం వచ్చింది, హాస్పిటల్ తీసుకుపోయినారు. లేదు ఈ మందులో అది కలుస్తుంది ఇది కలుస్తుంది, నేను తాగను అన్నాడు. నేను తీసుకోను అన్నాడు. ఆపద్ధర్మం. ధర్మంలో చాలా ఉంటాయి. మొట్టమొదలు నువ్వు బతకాలి కదా. కాబట్టి విశేష ధర్మం, సామాన్య ధర్మం, ఆపద ధర్మం. క్షత్రియుడు ఎప్పుడు కూడా భిక్షాటన చేయకూడదు, భిక్షం ఎత్తుకోకూడదు. ఇది క్షత్రియుడి ధర్మం కాదు. కానీ బ్రాహ్మణ వేషాలు వేసుకుని ఏకచక్రపురంలో పాండవులు భిక్షాటన చేసినారు. ధర్మం ఎలా అవుతుంది? ధర్మరాజు అక్కడ ఉన్నది. ధర్మం తెలియనివాడా? అంటే అర్థం ఆపద ధర్మం అని ఒక ధర్మం ఉన్నది. ధర్మశాస్త్రం విస్తృతమైనది. ఎవరు పడితే వాళ్ళు రాసుకుందాం, ఎవరు పడితే వాళ్ళు చర్చించుకుందాం, ఎవరు పడితే వాళ్ళు నిర్ణయించుకుందాం అంటే కుదరదు. ధర్మం ధర్మో హి సూక్ష్మ నిపుణోపలక్ష. ధర్మము చాలా సూక్ష్మమైనది. పైన కనబడేటట్టుగా మనం అర్థం చేసుకునేటట్టుగా ఉండదు. సూక్ష్మమైనటువంటిది. నిపుణోపలక్ష. పండితుల ద్వారా సద్గురువులను ఆశ్రయించి మాత్రమే విషయం తెలుసుకోవాలి. అందుకే భారత గ్రంథం, ధర్మ గ్రంథం, దాన్ని విచారించేటప్పుడు చాలా జాగ్రత్తగా విచారించాలి. ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయకూడదు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవచనం చేయకూడదు. అన్ని గ్రంథాల కంటే
కొంత ఉత్కృష్టమైనటువంటి గ్రంథం. ఆపద ధర్మం ఉన్నది కదా, ఎవరు మాట్లాడుతున్నారు? సత్యవతి మాట్లాడుతున్నది. నువ్వు చెప్పిన మాట ధర్మమే, నీ మాట సత్య ప్రతిజ్ఞను నువ్వు దాటకూడదు, అది వాస్తవమే. కానీ ఆపద్ధర్మం అనేది ఉన్నది కదా, అప్పుడు సత్యాన్ని కూడా పక్కన పెట్టవచ్చు కదా. బతకాలంటే, వ్యక్తిని నిలబెట్టాలంటే మరి ఆ ఆపద ధర్మం ఎందుకు నువ్వు ఆలోచించడం లేదు అన్నది. దాన్ని ఆలోచించైనా ఇప్పుడు నేను చెప్తున్న మాట వినవచ్చు కదా అంటే అప్పుడు ఆయన అన్నారు, అమ్మా ఆపద ధర్మం అనేటువంటి మాట మాట్లాడుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను. పూర్వము విషితాశుడు అనేటువంటి మన పూర్వీకుల్లో ఒక అతను, ఆయన భార్య పేరు భద్ర. కాబట్టి సంతానం కోసం చక్కగా ప్రార్థన చేసినారు. ఒక బ్రాహ్మణుడి ద్వారా సంతానం పొందినారు అనేటువంటి కథ మనకున్నది. కాబట్టి ఎవరినైనా బ్రాహ్మణుడి ద్వారా మనం సంతానం పొందుదాం. విషితాశుడు కాదండి, బలి అనేటువంటి రాజు. ఆయన సంతానాన్ని పొందినాడు. కాబట్టి బ్రాహ్మణుడి ద్వారా, ఆయన యొక్క అనుష్ఠాన ద్వారా, ఆయన అనుష్ఠాన ఫలము ద్వారా మనం సంతానం పొందవచ్చు. ఇతపూర్వం ఉన్నది. కాబట్టి అమ్మా ఎవరైనా బ్రాహ్మణుడి ఆశ్రయము ద్వారా మనం సంతానం పొందవచ్చు అని ఒక సలహా చేసినారు భీష్ముడు. అప్పుడు ఆమె చిరునవ్వు నవ్వుతూ, శంతను మహారాజుకితో వివాహం కాకముందే తనకు పుత్రుడు ఉన్నాడు. ఎవరు? వ్యాసవారు. కాబట్టి ఈ ప్రస్తావన వచ్చింది. కాబట్టి బ్రాహ్మణుడి ద్వారా మనం ఆయన యొక్క అనుష్ఠాన ప్రసాదము ద్వారా సంతానం పొందే అవకాశం ఉన్నది. కాబట్టి నాకు ఇతపూర్వమే పుత్రుడు ఉన్నాడు అని చెప్పి భీష్మాచార్యుల వారికి వ్యాసుల వారి యొక్క వృత్తాంతం అంతా చెప్పింది. వెంటనే భీష్మాచార్య వారు అన్నారు, మహర్షే కీర్తనే తస్య భీష్మ ప్రాంజలిరబ్రవీత్ ధర్మవర్తం చ కామం చ త్రీనేతాన్యోను పశ్యతి. ఎంత గొప్ప మాట చెప్పినావు తల్లి. సాక్షాత్తు వేదవ్యాసుల వారు మీ పుత్రుడా, నాకు సోదరుడా? అలాంటి మహానుభావుడి యొక్క తేజస్సు ద్వారా మన వంశం నిలబడబోతున్నదంటే ఇంతకంటే గొప్ప భాగ్యం ఉన్నదా తల్లి? వెంటనే ప్రార్థించవమ్మా, వెంటనే ఆహ్వానించవమ్మా అని చెప్పారు. వెంటనే సత్యవతీదేవి వేదవ్యాసుల వారిని ప్రార్థన చేసింది. ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వస్తానని చెప్పి వ్యాసుల వారు ఇతపూర్వమే మాట ఇచ్చి ఉన్నారు తల్లికి. ఎక్కడో ఉన్నారు బద్రికాశ్రమం. తల్లి ఇక్కడ మనసులో స్మరణ చేయగానే వేదవ్యాసుల వారు వచ్చేశారు హస్తినాపురానికి. తల్లి స్మరణతో వస్తానన్న వారు చరిత్రలో మనకు ముగ్గురు కనబడతారు. ఒకరు జగద్గురు వేదవ్యాసుల వారు, రెండవది శంకర భగవత్పాదులు, మూడు నరసింహ సరస్వతీ స్వామి వారు. ఈ ముగ్గురు కూడా మహనీయులు, మహాపురుషులు. తల్లి స్మరణతో వచ్చేసినటువంటి వారు. వేదవ్యాసుల వారు వచ్చారు. రాగానే చక్కగా కూర్చోబెట్టి విషయమంతా వివరించింది తల్లి. వివరించి ఒక మాట అంటున్నదండి, భీష్మస్య చాస్య వచనాత్ నియోగాచ్చ మమానఘ అనుక్రోశాచ్చ భూతానాం సర్వేషాం రక్షణాయ చ ఆనృశంస్యాచ్చ యద్బ్రూయాం తశ్రుత్వా కర్తుమర్హసి. నాయనా, ఈ ఇద్దరు కోడళ్ళ యందు నీ అనుష్ఠాన బలము ద్వారా మన వంశాన్ని నిలబెట్టు అని చెప్పి తల్లి అయిన సత్యవతి చెప్తూ ఉన్నది. నీకు 5 మాటలు చెప్తూ ఉన్నాను, ఇది నీకు ధర్మం, ఇది చేయడం నీకు ధర్మం. మొదటిది భీష్మస్య చ వచనాత్, భీష్ముడి యొక్క మాట, భీష్ముడి మాట వినడం నీకు ధర్మం. కారణం భీష్ముడు సోదరుడు కాబట్టి. నియోగాచ్చ మమ, తల్లిగా నేను నియోగిస్తున్నాను, ఇది రెండవ మాట. అనుక్రోశాచ్చ భూతానాం, జీవుల యందు దయ ఉండడం అనేది బ్రాహ్మణుడి యొక్క లక్షణం. కాబట్టి ఇప్పుడు వంశం నిలబడేటందుకు కొంచెం దయ చూపెట్టు మా మీద, ఇది మూడవది. నాలుగవది సర్వేషాం రక్షణాయ చ, మమ్మల్ని అందరినీ ఇప్పుడు ఉద్ధరించేటువంటి వాడికి నీవు తప్ప ఇంకొకడు మాకు కనిపించడం లేదు. కాబట్టి ఇన్ని మాటలతో నీవు ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాన్ని ఆలోచించి చేయవయ్యా అన్నది. ఎవరిని? వ్యాసుల వారితో తల్లి సత్యవతీదేవి. ఇన్ని షరతులతో నువ్వు తప్పకుండా ఆచరించాలంటే ఆయన అన్న మాట ఏమిటో తెలుసునా?
తన్నియోగా ధర్మముద్దిశ్య కారణం. అమ్మా, భీష్ముని మాట అన్నావు, బ్రాహ్మణుడి ధర్మం అన్నావు, ఇన్ని రకాలు చెప్పినావు, కానీ నేను ఆలోచించి నీవు చెప్పినటువంటి మాట ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం త్వన్నియోగాత్, నీ ఆజ్ఞ. అంతే, మిగతా అంతా పక్కనే. నీ ఆజ్ఞ ప్రకారమే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. తల్లి మాట వినడం అనే ప్రధాన ధర్మాన్ని ముందు పెట్టుకొని నువ్వు చెప్పేటువంటి పని చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. అంటే అర్థం ఏమిటో తెలిసినా, తల్లిదండ్రుల మాట వినడం కంటే ప్రధానమైన ధర్మం ఇంకొకటి లేదు. అరే చంపేరా అన్నాడు తండ్రి. ఎవరిని? తల్లిని. ఆజ్ఞాపించింది ఎవరికి? కొడుకుకి. పరశురాముణ్ణి జమదగ్ని మహర్షి తల్లిని సంహరించాలన్నారు. ఏం చేయాలి? కొడుకు చంపేసినాడు. అరే నువ్వు నేను చెప్పిన మాట విన్నావు కాబట్టి ఏం వరం కావాలరా అన్నాడు. అమ్మను బతికించు అన్నాడు. అమ్మను బతికించాను. అది ధర్మం, ఇది ధర్మం. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాం? శంకర భగవత్పాదులు సన్యాసాశ్రమం తీసుకున్నారు. తల్లి చనిపోతే స్మరిస్తే వస్తా అన్నారు. అంత్యకాలంలో సన్యాస ఆశ్రమం తీసుకొని కూడా అంత్యేష్టి కార్యక్రమం చేసినారు. సన్యాసి ఉండి కార్యక్రమం చేయవచ్చా? ఏమిటి ధర్మం? ఎన్ని ధర్మాలు ఉన్నా, ఎన్ని ధర్మాలు మనకు కనబడుతున్న లౌకిక ధర్మాలన్నీ గొప్పవైనా తల్లిదండ్రుల మాట వినడమే ప్రధాన ధర్మం. దానికి మించిన ధర్మం ఇంకొకటి లేదు. మిగతావన్నీ ధర్మలోపమా, అసలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నారు. ప్రధానమైనది అది. కాబట్టి ఇన్ని మాటలు చెప్పి నువ్వు ఆచరించాలి అంటే ఆయన అన్న గట్టి మాట ఏమిటో తెలిసినా, తన్నియోగాత్. అమ్మా, నీ ఆజ్ఞ ప్రకారం నేను ముందడుగు వేస్తున్నాను. నీ ఆజ్ఞ ప్రకారం నేను ముందడుగు వేస్తున్నాను. సరే, కానీ తల్లి ఒక మాట, నా తేజస్సును, నా అనుగ్రహాన్ని ఇవ్వాలి అంటే 1 సంవత్సర కాలం పాటు ఈ ఇద్దరు కోడలు నియమం పాటించాలి అన్నారు. తల్లి అన్నది, ఇదివరకే చాలా సమయం గడిచిపోయింది నాయన, ఇంకా సంవత్సర కాలాదులు ఓపిక పట్టే అవకాశం లేదు. నీ శక్తితో వెంటనే గర్భవతులయ్యేటట్టుగా చేయరా నాయన అన్నది. అంటే అప్పటికి ఆయన అన్నారు, అమ్మా సరే. ఎందుకంటే తల్లి కోరిన మాట ఇది. ఎప్పుడో చిన్నప్పుడే వెళ్ళిపోయినాడు తల్లిని వదిలిపెట్టి. పిలిపించింది ఇందుకోసం, ప్రధానమైనటువంటి కారణం ఇది. నా మీద అత్యంత విపరీతమైనటువంటి విశ్వాసంతోటే కదా పిలిచింది తల్లి. కాబట్టి ఆ విశ్వాసాన్ని నేను ఎలా దూరం చేస్తాను అనేటువంటి ఉద్దేశంగా, అమ్మా సరే సద్యోగర్భం, వెంటనే గర్భవతులయ్యేటట్టుగా చేస్తాను. కానీ మీ ఇద్దరు కోడళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నా తేజస్సును, నా రూపాన్ని సహించాలి. సహిస్తారంటారా? ఈ సంవత్సర కాలం నియమం ఎందుకు అంటే, ఒక నియమబద్ధంగా ఉంటే శరీరము ఒక పవిత్రత ఏర్పడుతుంది. ఎందుకు నియమాలు? ఎందుకు దీక్షలు? శారీరకమైన, మానసికమైన పవిత్రత కోసం, శరీర శుద్ధి కోసం. ఆహారానికి ఎందుకు నియమాలు పెట్టినారు? ఆహార శుద్ధి ఉంటే, దేహ శుద్ధి ఉంటే మనస్సు శుద్ధింపబడుతుంది. కాబట్టే అన్ని నియమాలు పెట్టినారు. కాబట్టి శరీరం పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే కదా దివ్యమైనటువంటి తేజస్సు అక్కడ ప్రవేశింపబెట్టబడుతుంది. బాగా జాగ్రత్తగా ఆలోచించండి. పెళ్లిలో కూడా మంత్రాలు వస్తాయి. మంత్రాలకు అర్థం తెలియదు కాబట్టి ఇంత విశేషమైన సంస్కృతిలో మనం పుట్టినప్పటికీ మన దౌర్భాగ్యం ఏమిటంటే అసలు మనకు ఆ విశేషం అనేది తెలియడం లేదు. ఇంకా అయిపోలేదా అని చెప్పి పురోహితుణ్ణి ఇంకా ఎంతసేపు అయ్యా అంటూ ఉన్నారు. ఇంకా ఎక్కడ తెలుస్తుంది చెప్పండి? అక్కడ యుగఛిద్రాభిషేకం అని చేస్తారు. బండి కాడి పెడతారు వెనకాల.
ఎందుకు పెడతారు? ఇంకా కొన్ని సంస్కారాల్లో ఆ కాడిని అమ్మాయి శిరస్సు మీద పెట్టి దర్భతో ధార పోస్తాడు అబ్బాయి. ఆ ఆచారం లేని వాళ్ళు వెనకాల అమ్మాయి వెనకాల కాడి పెడతారు. దానికి అర్థం ఏమిటో తెలుసునా? అమ్మాయి శారీరకమైనటువంటి శుద్ధి, రేపు రాబోయేటువంటి సంతానం చాలా గొప్పనైన ఉదాత్తమైన ఉన్నతమైన సంతానం తాను కోరుతున్నాడు కాబట్టి ఒక ఛత్రపతి శివాజీ లాంటి స్థైర్యం కలిగిన వాడు రావాలి, రాముడి లాంటి ధర్మాత్ముడు రావాలి అనేటువంటి ఉద్దేశంగా క్షేత్ర శుద్ధి జరుగుతున్నది అక్కడ మంత్రాలతోటి. కాబట్టి ఇక్కడ సంవత్సరకాల నియమం ఎందుకు పెడుతున్నారంటే శారీరకమైనటువంటి నియమాలతోటి పవిత్రత ఏర్పడడం కోసం. ఒక దివ్యమైనటువంటి మహానుభావుడి యొక్క తేజస్సు వెళ్ళబోతున్నది కాదు. అంత ఓపిక లేదంటావా? దానికి కూడా నియమం చెప్తాను, కానీ నా దగ్గరికి వస్తే నన్ను చూసి తట్టుకోవాలి కదా. అంతే కదండి. బాగా జాగ్రత్తగా ఆలోచించండి. బాగా అనుష్ఠాన పరుల దగ్గర కూడా మనం వెళ్ళలేము. ఆ తేజస్సును తట్టుకోలేరు. అందుకోసమే ఆయన చెప్పినారు ఆ తట్టుకునే శక్తి ఉండాలి. సరే తప్పకుండా అన్నది పెద్ద అమ్మాయి అంబిక. ఆ అంబికను, అమ్మాయి ఈరోజు నీవు సాయంత్రం పూట వేదవ్యాసుల వారు ఆ మరిది వచ్చారు, నీకు సంతానం అనుగ్రహిస్తారు, తన గొప్పనైనటువంటి ఆశీర్వాదంతో నీవు ఆయనను సేవించు అన్నది అత్తగారు. అంబిక వెళ్ళింది. వేదవ్యాసుల వారి యొక్క దివ్యమైన తేజస్సు, ఆయన యొక్క రూపం చూసేసరికి ఈయన ఎలా ఉన్నాడు? ఆయన నెరిసిన గడ్డంతోటి, రాగి జుట్టుతోటి, ప్రాంశు పయోద నీలత నుభాసితుడు, దండధారు పింగాంశు సటచ్చటాభరణు, ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు. నల్లగా తస్య కృష్ణస్య కపిలాం జటాం దీప్తే చ లోచనే బభ్రూని చైవ శ్మశ్రూని దృష్ట్వా దేవీ నిమీలయత్. ఆయన రూపం, ఆయన తేజస్సు, ఆయన శారీరకమైనటువంటి రూపం చూసేసరికి కళ్ళు మూసుకున్నదట. అసహ్యం అనిపించినట్టు కళ్ళు మూసుకున్నది. కానీ ఆయన వచ్చింది, కానీ ఆమె ఎలా ఉన్నది, ఏం పరిస్థితి ఆయన చూడలేదు. ఆయన మొత్తం యొక్క ఏకాగ్రత మొత్తం తన తేజస్సు అమ్మాయికి ప్రసాదించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి తేజస్సు ప్రసాదించిన తర్వాత తల్లి అడిగింది, చాలా గొప్పనైన బలాఢ్యుడైన కొడుకు పుడతాడా, చాలా గొప్పవాడు పుడతాడా అని అడిగితే, అమ్మా చాలా గొప్పవాడు పుడతాడు, నాగాయుత సహస్ర బలం, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు పుడతాడు, చాలా గొప్పనైనటువంటి ధర్మం తెలిసిన వాడు పుడతాడు. కానీ నీ కోడలు చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల పుట్టబోయేవాడికి అంధత్వం వస్తుంది, గుడ్డితనం వస్తుంది అని చెప్పినాడు. అయ్యయ్యో, జ్యేష్ఠుడు అంధుడిగా ఉంటే రేపు రాజ్య పరిపాలన కానీ వంశం కానీ ఇదంతా వ్యవస్థ ఎలా నడుస్తుంది? అబ్బాయి ఇంకొక చిన్న పని చేయి, రెండవ అమ్మాయి ఉన్నది కదా అంబాలిక, ఆ అంబాలిక కూడా సంతానాన్ని ప్రసాదించు అంటే సరే అన్నాడు. ఆ అంబాలికను పంపించారు. ఆ అంబాలిక వెళ్ళిన తర్వాత ఆమె వ్యాసుల వారి యొక్క తేజస్సు చూసి వెలవెలబోయిందట. ఒక్కసారి ముఖమంతా తెల్లబోయింది అన్నారు. ఆ ముఖంలో ఫీలింగ్ మారిపోయింది. ఆ అమ్మాయికి సంతానం ఇచ్చాడు. అబ్బాయి ఎలాంటి కుమారుడు పుట్టబోతున్నాడు, చాలా గొప్ప ధర్మాత్ముడు పుడతాడమ్మా, చాలా గొప్పనైనటువంటి బలాఢ్యుడు అవుతాడు, ఈ వంశము నిలబెట్టేటువంటి ఈ వంశం పేరు చెప్పుకునేవాడు పుడతాడు. సరే నాయన, ఇంకొక చిన్న మాట, ఇంకొక పిల్లవాడు అంటే సరే అన్నాడు. మళ్ళీ అన్న తర్వాత మళ్ళీ పెద్దమ్మాయికి, ఎందుకంటే చిన్నవాడు రెండవ కోడలికి మంచివాడు పుట్టి పెద్ద కోడలికి గుడ్డితనంతో ఉన్న పిల్లవాడు పుట్టాడంటే మళ్ళీ రేపు భవిష్యత్తులో ఎట్లా అనే ఉద్దేశంగా మళ్ళీ పెద్దమ్మాయికి ఒక మంచి పిల్లవాడు పుట్టేటట్టుగా అని చెప్పి పెద్దమ్మాయిని మళ్ళీ, అమ్మాయి వేదవ్యాసుల వారిని సేవించు అని చెప్పి పంపించి, అంటే ఆ అమ్మాయి ఇదివరకే అనుభవం ఉన్నది కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరికా అని చెప్పి ఒక దాసీ స్త్రీని చక్కగా అలంకారం చేసి తన స్థానంలో ఆ అమ్మాయిని పంపించింది. ఆ
ఆయన ఏకాగ్రమైనటువంటి దృష్టిలో ఉన్నాడు కాబట్టి వచ్చింది తన తేజస్సును ఆ అమ్మాయికి ప్రసాదించాడు. చాలా గొప్పగా సేవ చేసింది. తర్వాత అన్నాడు, అమ్మాయి నీకు చాలా గొప్పనైనటువంటి పిల్లవాడు అబ్బాయి పుట్టబోతున్నాడు, పరమధర్మాత్ముడు పుట్టబోతున్నాడు. తల్లి అడిగింది, ఏం జరిగింది నాయన? నీ పెద్ద కోడలు ఈ పని చేసింది, దాసీ స్త్రీని పంపించింది. ఆ దాసీ స్త్రీ ద్వారా ఒక అద్భుతమైనటువంటి పరమ ధర్మాత్ముడు పుట్టబోతున్నాడు అని చెప్పగానే, అయ్యయ్యో కోడలు ఇలా చేసిందా? మళ్ళీ మొదలుపెట్టింది. అమ్మా ఇక చాలు ధర్మానికి, ఎందుకంటే దానికి కూడా ఒక హద్దు, ఒక నియమం ఉన్నది, ముగ్గురికి మాత్రమే, కాబట్టి నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయినారు వేదవ్యాసుల వారు. ఇది చరిత్ర. పెద్దమ్మాయి అంబికకు పుట్టినవాడు అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు. రెండవ మారు వ్యాసుల వారి యొక్క తేజస్సు ద్వారా అంబాలికకు పుట్టినవాడు పాండు మహారాజు. దాసీ స్త్రీకి పుట్టినటువంటి వాడు విదురుడు. ముగ్గురు యొక్క జననం జరిగింది. ఇది వ్యాసుల వారి యొక్క తేజస్సు. ఇక్కడ లోకంలో చాలా విమర్శలు ఉన్నాయి, బాగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ సంతానం ఇవ్వడం అంటే లౌకికంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానాలన్నీ తీసుకుపోయి అక్కడ గ్రంథాల్లో పెట్టకండి దయచేసి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే, బలీయమైనటువంటి తేజస్సంపన్నులకు అసాధ్యం అనేది ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండవది, దివ్య అంశతో కూడినటువంటి వాళ్ళు సాక్షాత్ నారాయణ అంశ. వ్యాసుల వారి చరిత్ర అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి. దివ్యమైన అంశ మానవ మాతృలకి చేరాలి అంటే 5 రకాలుగా వస్తుంది. ఒకటి సంకల్పాత్, వాచా, మన దృష్ట్యా, సంఘర్షణాత్, స్పర్శయా. 5 స్పర్శతోటి ఈ తేజస్సు వెళ్ళిపోతుంది. వాచా నీకు సంతానం కలుగుతుంది. దృష్ట్యా చూపుతోటి. 5 విధానాలు. దివ్యమైన తేజస్సు మానవ క్షేత్రంలోకి, మానవ తేజస్సులోకి వెళ్ళేది 5 విధానాలు. ఇక్కడ వేదవ్యాసుల వారు తన తేజస్సును అమితమైనటువంటి ఏకాగ్రతతోటి ట్రాన్స్ఫర్ చేసినారంతే. ఇది సాధ్యమా? సాధ్యమే. దీన్నే యోగ శాస్త్రంలో శక్తిపాతం అంటారు. రామకృష్ణ పరమహంస గారి చరిత్ర. పరమహంస గారి దగ్గర చాలా గొప్పనైనటువంటి మహానుభావుడు, చాలా గొప్పనైనటువంటి అన్ని ధర్మాలకి సంశయాలు తెలుసుకోవాలంటే ఈ కలకత్తా నగరంలో ఆ మహానుభావుడు చాలా గొప్పవాడయ్యా అని చెబితే, నరేంద్రనాథ్ దత్త పిల్లవాడు గురువు గారి దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళినటువంటి సందర్భంలో గురువుగారు తోటలో ఉద్యానవనంలో ఉంటే, ఉద్యానవనంలోకి నరేంద్రుడు వస్తే మాట్లాడుతూ మాట్లాడుతూ తన కాలు తీసి పరమహంస గారు నరేంద్రుడికి తాకిచ్చారు. ఆయన ఒక్కసారి అసలు ఈ ప్రాపంచికమైనటువంటి స్థితి మర్చిపోయి ఏదో ఒక లోకానికి వెళ్ళిపోయినటువంటి స్థితి వచ్చేసింది. ఏమయ్యా నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నావు? ఎక్కడికి తీసుకుపోతున్నావు? మాకు అమ్మా నాన్న ఉన్నారు, సోదరులు ఉన్నారు, అయ్యా నన్ను వదిలిపెట్టవయ్యా అని అరుస్తున్నాడు పిల్లవాడు. ఆ కాలు తీసి చేతితో ఒక్కసారి హృదయ స్థానంలో స్పృశిస్తే మళ్ళీ స్వస్థుడైపోయి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అమ్మా ఈయన దగ్గర ఏదో పవర్ ఉన్నదిరా, ఏదో చేస్తున్నాడు ఈయన దగ్గరికి అసలు రావద్దు అని అనుకొని వెళ్ళాడు. వెళ్ళినవాడు మళ్ళీ 2-3 రోజులకి మళ్ళీ ఆయన చూడాలనిపించింది. ఆకర్షణ చూడండి, భక్తుడి ఆకర్షణ ఎప్పుడూ భగవంతుడి వైపు ఉంటూనే ఉంటుంది. మళ్ళీ 2వ వారు వెళ్తే 2వ వారు కూడా ఇలాంటి ప్రక్రియ చేసినారు పరమహంస గారు. ఎందుకు జరిగిందో తెలుసునా? పరమహంస గారు తన దివ్యమైనటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని నరేంద్రునిలో ప్రవేశపెట్టి ఒక స్వామి వివేకానందగా తీర్చిదిద్దినారు. ఎవడి తేజస్సు? నరేంద్రుల్లో ఉన్నది పరమహంస గారి యొక్క దివ్య తేజస్సు, పరమహంస గారి యొక్క తపస్సు.
వచ్చింది? శక్తిని సృష్టించలేము, శక్తిని నాశనం చేయలేము, కానీ శక్తిని ఒక దగ్గర నుంచి ఇంకో పదార్థానికి ట్రాన్స్ఫర్ చేయవచ్చు అంటుంది ఫిజిక్స్, భౌతికవాదం. ఒక వస్తువులో ఉండేటువంటి ఒక దగ్గర జనరేట్ అవుతున్నటువంటి పవర్ ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతున్నదా లేదా? శక్తి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నది. మరి ఒక వ్యక్తిలో ఉండే ఆధ్యాత్మిక శక్తి, ఒక వ్యక్తిలో ఉండే అనుష్ఠాన శక్తి, ఇది కూడా ఒక శక్తే కదా. మరి ఈ శక్తి ఒక వ్యక్తిలోకి ప్రవేశపెట్టబడాలంటే సాధనం ఏమిటి? ఇక్కడ ఒక వాహకం ఉన్నది, ఓ వైరో అదో ఏదో ఉంటుంది కదా, కానీ ఇక్కడ వాహకం ఏమిటి? అందుకే పెద్దవాళ్ళకి కాళ్ళకి దండం పెట్టమన్నది మన సంస్కృతి. కారణం ఏమిటంటే శరీరం లోపట ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క శక్తి ఉన్నది. ధర్మం మొత్తం కూడా పాదాల దగ్గర ఉంటుంది. అందుకే టికెట్ మనకు కన్ఫామ్ అవుతున్న సందర్భంలో పాదాల నొప్పులు స్టార్ట్ అవుతుంటాయి. కాళ్ళ నొప్పులతోటే ఇక జీవితం ఇక దగ్గరికి వస్తుందిరా, చూసుకో, పెట్టే బిడ్డ సర్దుకో, ఇప్పుడైనా ఆలోచించుకో. ధర్మము శక్తి, అనుష్ఠాన శక్తి పాదాలు. అందుకే పెద్దవాళ్ళకి దండం పెడితే ఆ శక్తి కేంద్రాల నుంచి వచ్చే తన శిరస్సులోకి రిసీవర్, వీడికి ఆయుష్మంతుడు అవుతున్నాడు, శక్తివంతుడు అవుతాడు. అందుకే కాళ్ళకి దండం పెట్టమన్నది. పిచ్చిగా ఏం పెట్టలేదు అక్కడ. శక్తి పాతం, శక్తి ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉన్నది. ఇది యోగ ప్రక్రియ. సింపుల్ గా చెప్పినారు దండం పెట్టమని. కాబట్టి ఆధ్యాత్మిక శక్తిని కూడా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తిలోకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఒక అన్య మతస్థుడు వస్తే అతని యొక్క దృష్టి చూస్తే ఒక అద్భుతమైనటువంటి ఒక యోగిలాగా మారిపోయినాడు. గుంటూరులో మస్తాన్ దర్గా అంటారు, ఇప్పటికీ ఒక పెద్ద ఉత్సవం చేస్తారు. పరమ పురుషుల యొక్క తేజస్సు, పరమ పురుషుల యొక్క బలం అలా వెళ్ళిపోతుంది, వారి అనుగ్రహం అలా వెళ్ళిపోతుంది. చూస్తే చాలు, చెబితే చాలు, ముట్టుకుంటే చాలు. కాబట్టి వ్యాసుల వారు వాళ్ళకి తేజస్సు ఇచ్చింది అంటే లౌకికంగా పిచ్చి పిచ్చిగా మన మైండ్ అంతా తీసుకుపోయి అక్కడ ఆలోచన చేయవద్దు దయచేసి. ఈ భారతం పంచమ వేదం, తన తేజస్సుని ఇచ్చి వెళ్ళిపోయినారు. ఎందుకంటే వ్యాసో నారాయణో హరి. ఇక్కడ పిల్లవాడు పుట్టాడు, పెద్దవాడు ధృతరాష్ట్రుడు అనే పేరు పెట్టారు. రెండవ అబ్బాయి పాండు. పాండు అంటే ఇంకా ఇంకో మాట చెప్పారు ఇక్కడ. మన వాళ్ళు సామాన్యులు కారండి. భారతం మీద ఎన్ని రకాల విమర్శలు ఉండాలో అన్ని రకాల విమర్శలు ఉన్నాయి. సావధానంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే దాదాపుగా ఈ 18 రోజుల ప్రవచనాల్లో చాలా విషయాలు, లోకంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విమర్శలకు సమాధానం చెప్పడం కోసమే వేదిక. లోకంలో ఒకటి ఉంది, పాండు అంటే రోగం అండి. పాండు రోగస్తుడు, పాండు రోగి కాదండి ఆయన. పాండు అంటే తెల్లదనం, ముఖము తెల్లగా పెట్టుకున్నది ఆవిడ వెళ్ళేసరికి. అందుకే ఇంకా బాగా లోతుగా దిగితే సంతానంలో వచ్చేటువంటి పిల్లల పైన ప్రభావము తల్లిదా తండ్రిదా? తల్లిదే. తల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కారణం చరిత్ర కనబడుతున్నది. అంబిక చేసినటువంటి దోషము వల్ల అంధత్వం వచ్చింది. అంబాలిక చేసినటువంటి దోషం వల్ల పాండుత్వం వచ్చింది. అమ్మాయి చేసిన దోషం వల్ల చరిత్రలో ఒక లోపం ఏర్పడ్డది కర్ణుడి దగ్గర. కుంతి చేసినటువంటి చిన్న వస్తుంది కథ. కాబట్టి ప్రధానం మాతృ. అయితే ఇక్కడ పాండు అంటే రోగం అని చెప్పి లోకంలో ఒక ప్రచారం ఉన్నది. అసలు పాండు మహారాజు అంత అందగాడే లేడు. రోగం ఉన్నవాడిని ఎట్లా తీసుకుపోయినారు చూడండి. కుంతికి స్వయంవరం పెట్టినారు. స్వయంవరం పెడితే ఆ స్వయంవరం లోపట, స్వయంవరం పెడితే ఎందుకు పెడతారండి స్వయంవరం?
మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకోమా అనే కదా స్వయంవరం పెట్టింది. మరి ఎవరైనా రోగిష్టిని పెళ్లి చేసుకుంటుందా ఈ అమ్మాయిన? ఆలోచించండి. అందరికంటే అందగాడిగా కనబడ్డాడు అమ్మాయికి. అక్కడ చెప్తారు, సింహదర్పం మహోరస్కం వృషభాక్షం మహాబలం ఆదిత్యమివ సర్వేషాం. సూర్యుని లాంటి తేజస్సట. సింహదర్పం, కూర్చుంటే సింహం కూర్చున్నదా టీవీగా దర్జాగా. మహోరస్కం, ఉన్నతమైనటువంటి విశాలమైనటువంటి వక్షస్థలం. వృషభాక్షం, వృషభము లాంటి చూపు, ఎత్తు లాంటి. ఎత్తు చూడండి, మామూలుగా చూడదు, ఎత్తుగా ఉంటే దాని చూపే వేరుగా ఉంటుంది. మహాబలం, సర్వేషాం రాజ్ఞాం ప్రాచ్యాత్య వై ప్రభ. వచ్చిన వాళ్ళందరి యొక్క తేజస్సు అంతా కూడా తాను ఒక్కడే లాగుతూ ఉన్నాడా అన్నంత అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నాడట పాండురాజు. ఇలాంటి వాడిని పట్టుకపోయి నాటకాల కథల్లో ఒక పాండు రోగం అని మొదలుపెట్టినారు. రోగం కాదని, పాండుత్వం. పాండుత్వం అంటే ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఏం చేసింది? ముఖమంతా కొంచెం తెల్లబోయినట్టు, తెల్ల ముఖం అంటారు కదా, ముఖమంతా తెల్లబోయింది రావాడిది నన్ను చూసేసరికి అంటుంటారు కదా జాతీయంలో. అలా పెట్టుకోవడం వల్ల పుట్టినటువంటి పిల్లవాడు కాబట్టే పాండు అన్నారు. మూడో పిల్లవాడు దాసీపుత్రుడు వచ్చాడే, ఎవరు? సాక్షాత్ యమధర్మరాజు. సామాన్యం కాదు ఇక్కడ. విదురుడంటే యమధర్మరాజు గారే విదురుడిగా వచ్చారు. కారణం ఏంటంటే, మాండవుడు అనే ఒక మహాముని ఆయన ఆశ్రమంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే కొంతమంది దొంగలు దొంగతనం చేసి ఆ ఆశ్రమం దగ్గర దొరికారు డబ్బుతోటి సైనికులకి. ఆ సైనికులు పొరపాటుతో ఈయనను కూడా పట్టుకుపోయినారు. అంతే కదండి, అక్కడ కనబడితే పట్టుకపోతారు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. తర్వాత కోర్టు నిర్ణయించాలి కదా. పట్టుకుపోయినారు. మహారాజు కూడా ఏం విచారణ చేయకుండా అందరికీ శిక్ష వేశారు. శూలాలతో పొడి చేయండి రా. అందరికీ శిక్ష వేశారు. ఈ మాండవుని కూడా శూలం పొడిచినారు. అందరూ చచ్చారు. సైనికులు మరి శిక్ష బాగా పడ్డదా లేదా అంత చెక్ చేసుకోవాలి కదండి. వచ్చేసరికి సాయంకాలం పూట కొంతమంది మునులు పక్షుల రూపంలో వచ్చి, మహాముని నువ్వేం తప్పు చేసినావయ్యా, నీకు ఇంత శిక్ష పడ్డది అయ్యయ్యో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సన్నివేశం సైనికులకు కనబడ్డది. వాళ్ళంతా ఎవరికి కనబడకుండా, ఎందుకంటే మునితోటి సంగతి ఉంటే మనం కూడా పట్టకపోతారు అని వాళ్ళు పక్షుల రూపంలో వచ్చారు. ఈ సన్నివేశం అంతా దూరం నుంచి గమనించారు సైనికులు. మహారాజు దగ్గరికి పోయి చెప్పినారు, మునులంతా పక్షుల రూపంలో వచ్చి మాట్లాడారయ్యా అనేసరికి భయం పుట్టింది మహారాజుకి. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అందరూ చచ్చారు, ఈయన చావలేదు, శూలం కూర్చిన. అయ్యా తప్పైంది, క్షమించండి, అరే ఆ శూలాన్ని తీసేయండి అని చెప్పి సైనికులకి ఆజ్ఞ ఇస్తే శూలం రావడం లేదు. కోసినారు శూలాన్ని. చివరికి శూలం యొక్క అగ్రభాగం అలాగే దాంట్లో శరీరంలో దిగబడిపోయింది. శూలం యొక్క అగ్రభాగాన్ని అని అంటారు. అందుకే మాండవ్యుడికి అనిమాండవ్యుడు అనే పేరు వచ్చేసింది. అనిమాండవ్యుడు. మహారాజు అన్నారు, అయ్యా మా సైనికులు చేసిన పొరపాటు, నా పొరపాటు అంతా క్షమించండి, ఏమాత్రం మా మీద కోపించకండి. అంటే నీ మీద నాకేం కోపం లేదురా, నాకు కోపం ఉండాల్సిన ఉన్నవాడి మీద ఉన్నది అని. ఎవరి మీద? ధర్మరాజు, యమధర్మరాజు. పిలిచాడు యమధర్మరాజు గారిని. భయం ఏమున్నది? తపసా విందతే మహతు. తపస్సు అనే శక్తి, అనుష్ఠానం అనే శక్తి, ధర్మం అనే శక్తి ఉంటే ఎవరికి భయం? రురు అనే అబ్బాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అమ్మాయి ఇంకా పెళ్లి కాలేదు, ఎంగేజ్మెంట్ అంతా అయిపోయింది. అమ్మాయి ఉద్యానవనంలో తిరుగుతుంటే ఒక పాము కాటుకు చనిపోయింది. నేను పెళ్లి చేసుకుందాం అనుకునేటువంటి అమ్మాయిని నువ్వు ఎట్లా తీసుకుపోతావయ్యా అన్నాడు యమధర్మరాజుతో. భయపడ్డాడు యమధర్మరాజు. ఇంకా పెళ్లి కాలేదు, అమ్మాయి బతికించాలి, ఎట్లా బతికించా, అమ్మాయికి ఆయుష్ అయిపోయింది కదా అన్నాడు. అలాగా, సరే నీ డ్యూటీ నువ్వు చేశావు కదా, నేను చెప్తున్నా చూడు, నా ఆయుష్ ఎంత ఉన్నది అన్నాడు. అయ్యా మీకు బాగానే ఉన్నది ఆయుష్, ఇంకో 60-70 ఏళ్ళ దాకా ఉండేటట్టున్నారు. అయితే దాంట్లో 50%
అంటే ఇంకో 30 ఏళ్ళు 30 చేస్తే అయిపోతుంది. ఆ 30 ఏళ్ళు ఈ అమ్మాయికి ఇస్తున్నాను, ధారపోస్తున్నాను, బతికించు. ఎమెండ్మెంట్ ఏమిటి? బలం, తపస్సు బలం బ్రాహ్మణుడికి, అనుష్ఠానం బలం బ్రాహ్మణుడికి. ఈయన అడిగాడు యమధర్మరాజుని, ఏం తప్పు చేశా అని నాకు శిక్ష వేశావయ్యా? మనం అక్కడ పోతే ఆయన మాట్లాడేటువంటి మాటలే కానీ మనం అక్కడ ఏం చెప్పుకునేది ఏముండదండి. అక్కడ చిట్టా తీసేవాడు ఉంటాడు, చేసేవాడు ఉంటాడు, అంతా అక్కడ ఏర్పాటై ఉన్నది కేంద్రం. మన మాట వినేవాడే ఉండడు. ఏం తప్పు చేశాను అన్నాడు. అంటే యమధర్మరాజు గారు అన్నారు, చిన్నప్పుడు నువ్వు ఆటాడుకునే సమయంలో పురుగులున్నాయి. చిన్నప్పుడు చూడండి, పిల్లవాళ్ళు ఆటాడుతూ ఉంటే పురుగులను పట్టుకుని చంపేస్తూ ఉంటారు దొరకబట్టి. అలా నువ్వు పురుగులను దొరకబట్టి పుల్లలతో గుచ్చినావయ్యా, ఆ పురుగులను హింసించావు కాబట్టి నీకు ఇప్పుడు శూలాలతో హింస. మనం ఏది చేస్తే అదే రివర్స్గా వస్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. బాలు ఎంత గోడకు ఎంత బలంగా కొడితే అంత బలంగా బాలే వస్తుంది. బలం ఎంత బలం ప్రయోగిస్తే అంత బలం. మనం ఏది చేస్తే అదే వస్తుంది. కర్మ అలాగే ఉంటుంది. భీష్ముడు వసువు యొక్క తేజస్సు, అంతే కదా. అష్టవసువుల్లో 8వ వాడు భార్య మీద మమకారంతో ఆవును అపహరించాడు. దానితోటే కదా జన్మ వచ్చింది. భార్య మీద వ్యామోహంతో వచ్చాడు కాబట్టే ఈ జన్మలో స్త్రీ సంసర్గానికి దూరం అయిపోయినాడు. అక్కడ ఆ తప్పు స్త్రీ సంసర్గం వల్ల చేస్తే, ఇక్కడ స్త్రీని దూరం పెట్టి బ్రహ్మచర్యంతో ఆ దోషాన్ని పోగొట్టుకున్నాడు. ఏది చేస్తే అదే వస్తుంది. నువ్వు మనస్సుతో ఇతర జీవుని బాధ పెడితే నీకు మనోవ్యాధులు వస్తాయి. నువ్వు మాటతో ఇతరుని బాధ పెడితే నిన్ను తిట్టేవాడు ఇంకో రెడీ ఉంటాడు, ఇంకో 10 తిట్లతో. కర్మ అలాగే ఉంటుంది. ఇక్కడ అనివాండవుడు ప్రశ్నిస్తే చెప్పారు యమధర్మరాజు గారు, నువ్వు చిన్నప్పుడు పురుగుల్ని చంపావయ్యా, అందుకోసం ఇప్పుడు శూలాలతో శిక్ష అన్నాడు. ఎప్పుడు చేశారయ్యా అన్నాడు. నాకైతే గుర్తులేదు, ఎప్పుడు చేశారయ్యా అన్నాడు. దాదాపు మీరు 12 సంవత్సరాల లోపట్నే, 12 సంవత్సరాల వయసు అప్పుడు చేశారండి. 12 సంవత్సరాలు దాటింది అనుకుంటున్నాను అన్నాడు. అయితే ఇప్పుడు చెప్తున్నాను విను, 12 సంవత్సరాల లోపు కాదు, ఇంకో 2 సంవత్సరాలు ఎక్కువ కలుపుతున్నాను. 14 ఏళ్ల లోపు బాలులు చేసినది దోషంగా నువ్వు రికార్డు ఎక్కించవద్దు. అది బాల్యావస్థ కాబట్టి అది దోషంగా పరిగణింపబడకూడదు అని చెప్పి అనివాండవుడు చెప్పినారు. అంతేకాదు, నన్ను ఈ రకంగా బ్రాహ్మణుడు హింసించావు కాబట్టి నీవు ఒక దాసీపుత్రుడిగా పుట్టెదవుగాక అని యమధర్మరాజును శపించాడు మాండవ్యుడు. కాబట్టే యమధర్మరాజు గారు ఇప్పుడు నారాయణుడి యొక్క వ్యాసరూపమైనటువంటి నారాయణుడి యొక్క తేజస్సు ద్వారా విదురుడిగా ఇక్కడ వచ్చారు. ఇక్కడ 3 పిల్లలతో చక్కగా కురు వంశం వేదవ్యాసుల వారి ద్వారా నిలబడ్డది. అందుకే వ్యాసుల వారిని భారతీ వంశ వివర్ధకున్ అంటారు నన్నయ్య గారు. భారతీ వంశం, భరత వంశాన్ని వృద్ధి పొందించిన వాడా అని. కాదు కాదు, భారతి అంటే సరస్వతి, సరస్వతి అంటే జ్ఞానము, జ్ఞానం అనేటువంటి వంశము, జ్ఞానం అనేటువంటి పరంపర ఆది గురువా జ్ఞాన గురువా నీ వల్లనే వచ్చిందయ్యా. భారతీ వంశ వివర్ధకున్. 3 చక్కగా కురువంశం నిలబడ్డది. పిల్లవాళ్ళు పెద్ద పెరుగుతున్నారు. పెద్ద పెరిగే వరకు కుటుంబ బాధ్యత అంతా కూడా, పిల్లల యొక్క యోగక్షేమాలు, చక్కగా అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం అంతా కూడా భీష్మాచార్య వారు చక్కగా దగ్గర ఉండి చేస్తూ ఉన్నారు. పిల్లవాళ్ళు యవ్వన వయస్సుకు రాగానే పారశవత్వాతు విదురః రాజా పాండుర్బభూవః, వెంటనే యువరాజుగా ప్రకటించేశారు పాండు మహారాజుని. పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్రుని పక్కన పెట్టి 2వ వాడైనటువంటి పాండు మహారాజుని యువరాజుగా పట్టాభిషేకం చేసినారు. ఏమండి, ఆ కాలంలో రాజుకి జ్యేష్ఠుడిగా పుడితే వాడికి అధికారం, 2వ వాడికి లేదు. కానీ 2వ వాడైనటువంటి పాండుని ఎలా కూర్చోబెట్టారు అంటే, ఈ వంశంలోనే యయాతి చరిత్ర దృష్టాంతంగా తీసుకువచ్చి, ఇతపూర్వమే ఇది జరిగింది ధర్మ సవరణ. యయాతి చక్రవర్తికి 5 కొడుకులున్నా పెద్దవాడైనటువంటి యదును పక్కన పెట్టి యదువులకి
యదు వంశంలో ఉన్న వారికి రాజ్యార్హత లేదు. చిన్నవాడైన పురు అనేటువంటి పిల్లవాడికి తన మాట విన్నందుకు మీ అందరినీ పక్కన పెట్టి చిన్నవాడైనా ఇతనికి రాజ్యాధికారం ఇస్తున్నా అన్నాడు. అక్కడ సవరణ ఏర్పడ్డది కాబట్టి, ఇక్కడ అది ధర్మం ఉన్నది కాబట్టి, వంశంలోనే ఉన్నది కాబట్టి ఇక్కడ పాండు మహారాజుకి పట్టాభిషిక్తుని చేశారు. కారణం, ధృతరాష్ట్రుని కనుక కూర్చోబెడితే పరిపాలన సవ్యంగా సాగదనేటువంటి ఒక కారణం. పాండు మహారాజు గారిని యువరాజుగా పట్టాభిషేకం చేశారు. ఇక రెండవ ఘట్టం ఏమిటి? పెళ్ళిళ్ళు. అంతే కదండి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎలా ఉంటుంది? పెంచడం, చదివించడం, తర్వాత పెళ్లి చేయడం. భీష్మాచార్యుల వారు ఆలోచిస్తూ ఉన్నారు, మరి ముగ్గురు పిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు అంటే తీసుకువచ్చుకునేటువంటి అమ్మాయి చాలా జాగ్రత్తగా. అందుకే చూడండి, అమ్మాయి తరఫు వాళ్ళు వెతకడం కాదు, అబ్బాయి తరఫు వాళ్ళు వెతకాలి. ఇది సంప్రదాయం. అమ్మాయి నీ ఇంటికి వస్తున్నదా, నీ ఇంటికి వచ్చే అమ్మాయి ఎంత గొప్పగా యోగ్యురాలై ఉండాలి, నువ్వు వెతకాలి నాయనా. ఇది మన సంప్రదాయం. కన్యా వరణం ఉన్నది, అమ్మాయిని వరించడం ఉన్నది, అమ్మాయిని వెతుక్కోవడం ఉన్నది, కానీ అబ్బాయిది లేదు. మరి ఏ వంశం నుంచి తీసుకొచ్చుకుంటే బాగుంటుంది? భరత వంశం అంటే సామాన్యమైన వంశమా? ఎంత విస్తృతమైన విస్తారమైన మాననీయ మహత్తర చరిత్ర కలిగినటువంటి వంశంలోకి అమ్మాయి వచ్చిందంటే అమ్మాయి నిలబెట్టాలి కదా వారసత్వాన్ని. కోడలు వస్తున్నదంటే ఎంత జాగ్రత్తగా, ఎందుకంటే ఒక సంప్రదాయం నిలబెట్టే బాధ్యత స్త్రీ మీద ఉంటుంది. ఈ ఇంటి యొక్క ఆచార వ్యవహారాలు నడిపే బాధ్యత స్త్రీ మీద ఉంటుంది. నడపడం కాదండి, మళ్ళీ నడిపించాల్సిన బాధ్యత, ఇంకో జనరేషన్ కూడా అందించాల్సిన గురువుగా మాతృమూర్తి ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా స్వీకరించాలి. అందుకోసమే భీష్మాచార్యుల వారు ఆలోచించి ఏ వంశం గురించి అయితే బాగుంటుందయ్యా, ఎవరితో సంప్రదిస్తున్నారో తెలుసునా? విదురుణ్ణి కూర్చోబెట్టి సంప్రదిస్తున్నారు. ఏమండి, దాసీపుత్రుడు కదా ఆయన పక్కన పెట్టినారు కదా అనుకోవద్దండి. దాసీపుత్రుడైనా విదురుడికి ఇచ్చిన బాధ్యత, విదురుడికి ఇచ్చిన ప్రాధాన్యత ఇంకొకరికి ఇవ్వలేదు భీష్ముడు. కారణం ఏమిటో తెలుసునా? చరిత్రలో వంశాలు, చరిత్రలో కులము, చరిత్రలో పుట్టుక లేదు. వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే. కులమే ఉన్నదండి, ఎవడు ఎక్కడ పుట్టాలని ఏమన్నా రాసిందా? వాడు అనుకుని పుట్టాడా? పుట్టడం కాదండి, పుట్టిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అనేది ఉన్నది ఈ లోకంలో. ఆఫ్టర్ బర్త్ ఏంటి నీది అనేది మనం ఆలోచించుకోవాలి. అక్కడ ఇక్కడ ఎక్కడ పుడితే. విశ్వామిత్రుడంతటి వాడు బ్రహ్మర్షి కాలేదా? ధర్మవ్యాధులంతటి వాడు గొప్పనైనటువంటి ధర్మవేత్త కాలేదా? పుట్టుకలో ఏమీ లేదు. విదురుడు ఎంత గొప్ప ధర్మాత్ముడు. భీష్మాచార్యుల వారు ఏ చిన్న సన్నివేశమైనా విదురుణ్ణి పక్కన కూర్చోబెట్టుకొని సంప్రదింపులు చేస్తున్నారు. చిన్నవాడు వయస్సులో అయినా, వయస్సు, జ్ఞానానికి వయస్సుతో సంబంధం లేదండి. వయస్సును మనం ఆలోచించకూడదు జ్ఞాన విషయంలో. యయాతి చరిత్రలో స్పష్టంగా కనబడుతుంది. యయాతి చాలా గొప్ప ధర్మాత్ముడు, వెళ్ళాడు స్వర్గలోకంలో. అంతా భారతమే, అన్ని పర్వాల్లో అక్కడక్కడి కథలన్నీ సమన్వయంగా వెళ్తూ ఉంటాం. చాలా రోజుల నుంచి చూస్తున్నాడు ఇంద్రుడు, ఈయన చాలా సమయం ఉంటున్నాడయ్యా. ఆలోచించి ఈయన చాలా గొప్ప ధర్మం తెలిసి ఉన్నాడు, ధర్మం చేసి ఉన్నాడు కదా. ఓ యయాతి చక్రవర్తి, నీతో సమానంగా తపస్సు చేసిన వాడు ఎవడైనా ఉన్నాడా ఇప్పుడు భూలోకంలో, నీకేమైనా తెలుసా అన్నాడు. అక్కడికి పోయినా కొంచెం మన ఈగో ఫీలింగ్స్ పోవు కొంతమందికి. యయాతి అన్నాడే, నాతో సమానమైన వాడు ఎవడున్నాడయ్యా అన్నాడు. అయిపోయాడు. నాతో సమానమైన వాడు ఎవడున్నాడన్నావా, ఇక నీకు ఇక్కడ స్థానం లేదు, ఓ పంపించేసినాడు. పడిపోతున్నాడు యయాతి చక్రవర్తి, పడిపోతున్నాడు. ఎక్కడ పడిపోవాలి? మంచి క్షేత్రంలో పడిపోవాలి. ఎక్కడ పడ్డాడు? యజ్ఞ భూమిలో పడ్డాడు. అక్కడ యజ్ఞం చేస్తున్నాడు మనవడు. యయాతికి ఒక కుమార్తె ఉన్నది, మాధవి అని పేరు. ఆ అమ్మాయికి ఒక కొడుకు అష్టకుడు అని పేరు. అష్టకుడు యొక్క ఆధ్వర్యంలో యజ్ఞం జరుగుతున్నది. ఆ యజ్ఞంలో వచ్చి పడ్డాడు యయాతి. అక్కడ చెప్తారు,
వచ్చేటువంటి యయాతి అష్టక సంవాదంలో జ్ఞాన విషయంలో వయస్సును చూడకూడదు. సన్మానం చేసినప్పుడు వయస్సుతో సన్మానాలు చేయకూడదు. ఒక 10 మంది పండితులు ఉన్నారనుకోండి, జ్ఞానానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వయస్సుకు కాదు. మర్యాద. జ్ఞాన విషయే వయః న సమీక్షతే. అందుకే అక్కడ ఆ చరిత్రను పూర్తి చేయబోతున్నాం. అష్టకుడు మళ్ళీ యయాతిని స్వర్గలోకంలో నిలబెట్టినాడు. కొడుకులు చేయని పని మనవడు చేసినాడు. అందుకే దౌహిత్రుడి ద్వారా కూడా తాతగారికి ఉద్ధరణ ఉంటుంది. అక్కడ చాలా చర్చ వచ్చింది. కొడుకెంత, దౌహిత్రుడెంత, మనవడెంత, కొడుకుకి మనవడికి ఏమిటి, ఎంత పెద్ద చరిత్ర ఉంది. కొడుకెంతో, బిడ్డ కొడుకు అంత. కొడుకు ఒకవేళ పక్కన పెట్టినా మనవడి ద్వారా ఉద్ధరింపబడే అవకాశం ఉంది. అందుకోసమే కన్యాదానం చేసేటప్పుడు, దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడు చేసినా ఒక మంత్రం చెప్పాలి. సంప్రదదే నమమా, ఇది నీకు ఇస్తున్నాను, ఇక నాకు దీనితో సంబంధం లేదు. నమమా, నో రైట్స్ ఫర్ మీ, ఇక నుంచి ఇది నీదే, ఫుల్ రైట్స్, కాపీ రైట్స్ నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పాలి దానం చేసేటప్పుడు. కానీ కన్యను ఇచ్చేటప్పుడు మాత్రం సంప్రదదే అనే మాట దగ్గరే కట్టు. నమమా అని చెప్పకూడదు. ఇస్తున్నానంటే ఇక నాది కాదుగా, నాకు రైట్స్ ఉండబోతున్నాయి, నీకు ఇచ్చినా నాకు రైట్స్ ఉన్నాయి, నేను కోల్పోవడం లేదు. బిడ్డనిచ్చేటప్పుడు చెప్తున్నాడు తాత. అంటే బిడ్డ కొడుకు ద్వారా కూడా ఉద్ధరణ ఉన్నది. కొడుకులు లేరని బాధపడకూడదు. జీవుడికి మనవడి ద్వారా ఉద్ధరణ ఉన్నది. దౌహిత్రుడి ద్వారా అధికారం ఉన్నది. సరే, ఇక్కడ అసలు విషయంలోకి వద్దాం. జ్ఞాన విషయంలో వయస్సును చూడకూడదు. అందుకోసమే విదురుడికి ప్రాధాన్యత ఇవ్వలేదా? ఇదో విమర్శ. విదురుడికి ఇచ్చిన ప్రాధాన్యత చాలా గొప్పది. భారతంలో విదురునితో సంప్రదింపులు చేస్తారు యదువంశం వారు. అదేవిధంగా భద్రదేశం, సుబల దేశం, అన్ని వంశాలు చూస్తూ ఉంటే ఒక 3 సంబంధాలు బాగా అనిపించాయి భీష్మాచార్యుల వారికి. ఈ గాంధార దేశం ఒకటి బాగా ఉన్నట్టుంది, ఈ మద్రదేశం ఒకటి బాగా ఉన్నట్టుంది, అలాగే యదువంశం నుంచి కూడా అమ్మాయిని తెచ్చుకుంటే బాగుంటుందేమో, విదురా ఏమంటావు అన్నాడు. ఈయనేమైనా ఎక్స్పర్టా, ఎక్స్పీరియన్స్ ఉన్నదా? ఇదివరకు 10 పెళ్లిళ్ళు చేసుకుంటే. కానీ ధర్మం బాగా తెలిసినవాడు, దీర్ఘ దృష్టి ఉన్నవాడు. ఎంత దీర్ఘ దృష్టి ఉందో మనకు భవిష్యత్తులో కథలో తెలుస్తుంది. విదురుడి యొక్క పాత్ర ఎంత. ఆయన అంటాడు, చూడండి, ఇక చెప్పమన్నారు కదా అని చెప్పి నీకేం తెలుసయ్యా. కొంతమంది ఇలా కూడా ఉంటారు. అంటే పెద్ద మనిషి కొంచెం ప్రాధాన్యత ఇచ్చి చెప్పమని అన్నారనుకోండి, ఇక వాడికి ఏమీ తెలియదన్నంత ఫీల్ అయిపోయి ఇక వీడు మొదలు పెడతాడు ఉపన్యాసం. అది జ్ఞాని యొక్క లక్షణం కాదు. వాళ్ళు వాళ్ళ గౌరవం మనకి ఇస్తున్నప్పుడు మనం వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి కదా. ఆ స్థానం ఆయనకు తెలియకుండా అడుగుతున్నాడు. భీష్ముడి తెలియదా? భీష్ముడి ఎక్స్పీరియన్స్ ఎంత, ఈయన ఎక్స్పీరియన్స్ ఎంత, ఆయన వయస్సు ఎంత, ఈయన వయస్సు ఎంత, అయినా అంత పిల్లవాడిని కూర్చోబెట్టి అడుగుతున్నా అంటే ఆయన గొప్పతనం, అలా భావించాలి. అందుకే విదురుడు అంటాడు, భవాన్ పిత, భవాన్ మాత, భవాన్ సపరమో గురు, తస్మా స్వయం కులస్యాస్య విచార్య కురు యద్దితం. చిన్నప్పటి నుంచి తల్లి మీరే, తండ్రి మీరే, గురువు మీరే. మీకు హితమైనది తెలియదా? మాకు ఏది హితమో మీకు తెలియదా? కాబట్టి మీరు ఏది నిర్ణయిస్తే అది. ఇది పిల్లవాళ్ళు మాట్లాడాల్సిన మాట. మనమే సంబంధం తీసుకువచ్చి నానా ఇదిగో అంటే కాదు కదా. మీకు తెలియదు, ఎందుకంటే పెంచిన వాడికి తెలియదా ఏది ఎప్పుడు నువ్వు అడిగితేనే పాలిచ్చిందా తల్లి? తెలియదా? విదురుడు అంత గొప్ప గౌరవం ఇచ్చాడు. అనగానే భీష్ముడు కూడా ఆలోచించి, మొట్టమొదలు ధృతరాష్ట్రుడు పెద్దవాడు కదా, ఆయన గురించి ఆలోచన చేస్తాడు. ఎందుకంటే అంధుడాయి, సంబంధం ఎలాంటి సంబంధం అయితే బాగుంటుంది ఆలోచిస్తే, సుబలుడి యొక్క పుత్రిక గాంధార దేశం. గాంధార్ అంటే కాందహార్, ఆఫ్ఘనిస్తాన్. ఇప్పటి చరిత్ర ప్రకారం పెద్దవాళ్ళు చెప్తున్నారు. గాంధార దేశం, సుబలుడు మహారాజు, ఆయన కుమార్తె గాంధార దేశపు కుమార్తె కాబట్టి గాంధారి. అదో చమత్కారం. కథల్లో
ఈ అసలు పేర్లు ఏమున్నాయో మనకు తెలియదు, కానీ కొన్ని పేర్లు రాజ్యాల యొక్క కుమార్తెలుగానే చెలామణి అయినారు. గాంధారి, మాద్రి. మాద్రి అంటే మద్రరాజు పుత్రిక, అంతే. మరి ఆవిడ పేరు, అసలు పేరు కొన్ని ఎందుకో గుప్తంగా పెట్టేసినారు. ఎందుకట్లా పాపులర్ అయినారంటే, అమ్మాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నది కదా, ఆ పేరు పెట్టడం వల్ల కొంత ఆత్మీయత ఉన్నది, అంతే కదండి. లింక్, మా పుట్టిల్లు, మా పుట్టింటి వంశం అండి, మాది ఇంత గొప్ప సంప్రదాయం మాది అని అప్పుడప్పుడు గుర్తు చేయడానికన్నా ఆ వంశం, ఆ తల్లి పుట్టింటి పేర్లతోటే చలామణి అయినారు. కౌసల్య, కోసల దేశం రాజకుమార్తె, అసలు పేరు లేదా. కైకేయి, కేకేయ రాజు కుమార్తె, ఆమె పేరు. కాబట్టి కొన్ని అలా వెళ్ళిపోయినాయి చరిత్రలో. అర్థం, ఆ వంశం గొప్పది, ఆ దేశం యొక్క ప్రాధాన్యత, దేశం యొక్క గుర్తింపు వస్తున్నదంటే ఆ దేశం యొక్క వారసత్వ సంస్కృతిని కూడా కాపాడడం. మనం వేరే దేశాలకు వెళ్ళామంటే ఫస్ట్ మన ఐడెంటిటీ ఏమిటి? ఇండియన్, భారతీయుడు, అంతే కదా. కాబట్టి మనం అక్కడ చేసే వ్యవహారం భారతీయతకు ఒక అర్థం. అలాగే గాంధార దేశపు కుమార్తె గాంధారి, ఆ అమ్మాయిని నిర్ణయించుకున్నాడు భీష్ముడు. కారణం ఏంటంటే అసలే కరువు కాలం ఇప్పుడు, అంతే కదండి. వంశం పెద్ద కరువులో ఉన్నది ఇప్పుడు. ఆ అమ్మాయికి శివుడి యొక్క అనుగ్రహం వల్ల 100 మంది కొడుకులు పుట్టే అవకాశం ఉన్నది. ఇంత బంపర్ ఛాన్స్ దొరికినప్పుడు వదిలిపెట్టడం ఎందుకండి? వంశం నిలబెట్టుకోవడం, దాని గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ ఇస్తే బాగుంటుంది అనుకున్నాడు. పిలిచాడు ఎవరిని? గాంధార రాజు సుబలుణ్ణి. పిలవడమే, మీ అమ్మాయిని మా జ్యేష్ఠుడైనటువంటి ధృతరాష్ట్రునికి కోరుతున్నామన్నాడు. భారత సంస్కృతి, భారత చరిత్ర, గాంధార దేశం చిన్న దేశం. హస్తినాపుర సామ్రాజ్యం అంటే రిమోట్ కంట్రోల్ అప్పటి ప్రపంచంలో దేశాలన్నిటికీ. ఎంత గొప్ప దేశం అండి, ఎంత గొప్ప దేశంలో మనం పుట్టినాం. ధర్మరాజు గారు రాజసూయ మహాయాగం చేస్తే క్యూ కట్టినారట. దేనికోసం? ట్యాక్సులు కట్టడం కోసం. గిఫ్టులు తెచ్చిన వాళ్ళు అవన్నీ తీసుకోలేక చేతులన్నీ వాచిపోయి ఢీలా పడిపోయినాడు దుర్యోధనుడు. అందుకే ఈర్ష్య పుట్టింది వాడికి. ఆ పోస్ట్ ఇవ్వడం వల్లనే ఇంత గొప్ప సామ్రాజ్యమా, ఇంత గొప్పదా కళ్ళలో నిప్పులు పోసుకున్నాడు. ట్యాక్సులు కట్టినారండి భారతదేశానికి. రాజరాజుగా పట్టాభిషిక్తులైతుంటే, సమ్రాట్గా ధర్మరాజు గారు కూర్చోబోతూ ఉంటే లైన్లు కట్టినారు దేశాధినేతలంతా. ఏమి సంస్కృతి, ఎంత వైభవం చెప్పుకోవడానికి. అఖండ భారతం. గాంధార దేశపు రాజు సుబలుని పిలిచారు. అబ్బాయి, మీ అమ్మాయిని కోరుతున్నాం, మా పెద్ద అబ్బాయికి ధృతరాష్ట్రునికి. బాగా ఆలోచించారు. ఏమని? అమ్మాయిని ఇవ్వడానికి ఇబ్బంది లేదు, కానీ అంధుడాయ ఎలా ఇస్తే ఎలా ఉంటుంది? బాగా లోపల అంతర్మథన పడ్డాడు. చివరికి నిర్ణయించుకున్నారట. ఏమని? కులం ఖ్యాతించ వృత్తంచ బుద్ధ్వాతు ప్రసమీక్షసః దదౌ తాం ధృతరాష్ట్రాయ గాంధారీం ధర్మచారిణి. ఈ సంబంధం కనుక కలుపుకుంటే మన ప్రెస్టేజ్ ఇంత పెరుగుతుంది, 100% పెరిగిపోతుంది. ఎందుకు? పెద్దింటి సంబంధంతో ఉంటే రేపు ఎవడైనా మన మీద కళ్ళెత్తి చూస్తాడా? మనకు పెద్దింటి వియ్యంకుడు దొరికాడు అనుకోండి, ఇంకేమున్నది, కొంచెం ధైర్యం బడాయి ఉంటుందా, ఉండదా? కాబట్టి మనకి ఇంకా ఎదురున్నదా ప్రపంచంలో. కాబట్టి ఈ సంబంధాన్ని మనం ఓకే చేస్తే బాగుంటుంది అని ఓకే అని ఒప్పుకున్నాడు. ఎవరు? సుబలుడు. అమ్మాయి, వివాహం నిర్ణయమైపోయింది. నువ్వు చేసుకోవాల్సిన వాడు ధృతరాష్ట్రుడు. అతడు అంధుడు. అంటే చూడండి, ఆ తల్లి ఎంత గొప్ప పతివ్రత శిరోమణి. తాను చేసుకోబోతున్నటువంటిది ఒక అంధుణ్ణి. కాబట్టి తనకి కళ్ళు ఉన్నప్పటికీ కూడా
రేపు భవిష్యత్తు లోపట ఏదైనా ఒక సందర్భంలో మాటలో మాటగా భర్తను అనే అంధత్వాన్ని ఏదైనా పరిహాసపూర్వకంగానైనా మాట్లాడే అవకాశం ఉంటుందేమో, అలాంటిది కూడా నా నోట రాకుండా ఉండాలంటే నేను కూడా కళ్ళు ఉన్నప్పటికీ కూడా గుడ్డిగా ఉండడమే ధర్మం అని నిర్ణయించుకొని, ఎంత విశాల భావం ఉండాలి చెప్పండి ఆ స్త్రీ అందు, ఎంత విశాల భావం ఉండాలి. చేసుకునేవాడు ఎవరు అని తెలిసి తాను ఆ రకంగా మారడం అంటే, అందుకే పరమ పతివ్రత శిరోమణిలో ఉంది గాంధారి. కృష్ణ పరమాత్మను కూడా శపించగలిగే శక్తి గాంధారిలో ఉన్నది అన్నది కూడా ఆ మాట. గాంధారి శాపం ఉన్నది. అంత పతివ్రత శిరోమణి, అంత పతివ్రత శిరోమణి అయినా చరిత్ర చూడండి, దుర్మార్గుడు పుట్టాడు. అంతే కదా, దుర్యోధనాది శతం అంతా గాంధారి సంతానమే కదా. మరి ఎందుకు అంత పతివ్రత శిరోమణి అయినప్పటికీ కూడా ఇంత దుర్మార్గం వచ్చింది? కారణం ఉండాలి కదండి. తెలుసుకుందాం అక్కడికి వచ్చిన తర్వాత. అమ్మా ఇది పరిస్థితి, సరే అన్నది, ఒప్పుకున్నది. ఏ మాట మాట్లాడలేదండి. తండ్రి మాటే తన మాటగా భావించి వివాహం పీటల మీద తన కళ్ళ గంతలు కట్టుకుని కూర్చున్నది. భీష్మస్య అనుమతే చైవ వివాహం సమకారయత్. ఈ రకంగా భీష్మాచార్యుల వారి యొక్క ఆధ్వర్యంలో చక్కగా అద్భుతంగా వివాహమైంది. ఎవరికి? ధృతరాష్ట్రునికి, గాంధారికి. ఇక పెద్దవాడిది అయిపోయింది. ఇక రెండోవాడు ఎవరు? పాండు మహారాజు. పాండు మహారాజుకి వివాహం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కుంతిభోజుడు యొక్క కుమార్తె కుంతి అని పేరు. అమ్మాయి అసలు పేరు పృథా అన్నారు. ఈ అమ్మాయికి అసలు పేరు కూడా ఉన్నది, పృథా. అసలు కుంతిభోజునికి పుట్టిన అమ్మాయి కాదు కుంతి. శూరుడు అనేటువంటి మహారాజు, ఆ శూరుడికి కుంతిభోజుడికి బావమరుదుల సంబంధం ఉన్నది. ఈ శూరునికి ఇదివరకే సంతానమై ఉన్నది. తన బావమర్దికి సంతానం లేకపోవడంతో మాట ఇచ్చాడు. ఏమని? నాకు పుట్టబోయేటువంటి దాన్ని నీకు ఇస్తానయ్యా, పురుషుడా స్త్రీయా సంబంధం లేదు, వచ్చే సంతానం నీకు ఇచ్చేస్తాను. అలా పుట్టినటువంటి సంతానం అమ్మాయి పుట్టింది, పృథా అని పేరు. ఆ అమ్మాయిని అన్నమాట ప్రకారం కుంతిభోజునికి దత్తతగా ఇచ్చేసినారు. అందుకే కుంతిభోజుని దగ్గర పెరిగింది కాబట్టి కుంతి అని చెప్పి లోకంలో ప్రాచుర్యం ఏర్పడ్డది. అసలు పేరు పృథా. అందుకే జీన్స్ ఎక్కడ పోతాయండి? సూర్యుడి యొక్క కొడుకే వసుదేవుడు. అందుకే పుట్టగానే పిల్లలందరూ తీసుకుపోయి ఇచ్చినాడు. ఈ దాతృత్వం అన్నమాట నిలబెట్టుకోవడం అని ఉన్నదే తండ్రి జీన్సే. కంసుడికి ఇచ్చాడు కదా, పుట్టిన వాళ్ళు ఇచ్చేస్తాను అని. ఎవడైనా ఇవ్వగలడా? అందుకే వ్యాసవారు అంటారు, ఇంత గొప్ప లక్షణం ఎవరికైనా ఉంటుందయ్యా, వసుదేవుడు మాత్రమే చేయగలిగినాడు పుట్టిన పిల్లవాడిని ఇవ్వడం అంటే. తండ్రి కూడా అంతే కదా, పుట్టిన వాడిని అమ్మాయిని ఇచ్చాడా లేదా అన్నమాట ప్రకారం. కుంతి ఆ అమ్మాయి యుక్త వయస్సుకు రాగానే కుంతిభోజుడు చక్కగా స్వయంవరం ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్వయంవరం లోపట చక్కగా ఆ కుంతీదేవి పాండు మహారాజుని వరించింది, వివాహం చేసుకున్నది. పాండు మహారాజుకి వివాహం అయిపోయింది కుంతితో. ఆయన ఆలోచించినాడు. ఎవరు? భీష్మాచార్యుల వారు. విదురునికి వివాహం అయిపోయింది. దేవక మహారాజు గారి రాజ్యంలో ఉండేటువంటి ఒక స్త్రీని ఇచ్చి, అక్కడ పేరు చెప్పలేదు కానీ వివాహం అయిపోయింది. విదురునికి కూడా చక్కగా వివాహం చేయించారు భీష్మాచార్యుల వారు. పెళ్ళయింది విదురునికి. ముగ్గురికి పెళ్లిళ్ళైన తర్వాత ఇక్కడ ఇంకో ఆలోచన చేసినారు భీష్మాచార్యుల వారు. కారణం ఏంటంటే, పాండు మహారాజు గారికి ఇంకో పెళ్లి చేస్తే బాగుంటుంది, రెండో వాడికి ఇంకో పెళ్లి జరగాలి. ఎందుకండి? ఎందుకంటే ఎంత విశాలంగా ఆలోచన. పెద్దమ్మాయి పెద్ద కోడలికి ఎంతమంది పుట్టబోతున్నారు? 100 మంది సంతానం అనేది తెలిసిపోయింది. అది ఆల్రెడీ తెలుసు. మరి ఇప్పుడు పాండుని పట్టాభిషిక్తుని చేశాడు కదా, పట్టాభిషిక్తుడు చేసినటువంటి వాడికి సంతానం లేకుంటేనే ఫ్యూచర్ ఏమిటి?
కుంతికి రేపు సంతానం కలగవచ్చు కలగకపోవచ్చు కదా. కాబట్టి ఇంకొకటి కూడా మనం వివాహం చేసి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంగా పాండుకి ఇంకో అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనేటువంటి విచారణ చేసినాడు భీష్మాచార్యుల. ఎవరైతే బాగుంటుంది? మద్రదేశపు రాజకుమార్తె మాద్రి అనే అమ్మాయి చాలా గొప్పనైనది. మద్రదేశానికి వెళ్ళాడు శల్య మహారాజు దగ్గరికి. అయ్యా, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అంటే ఆయన అన్నాడు, మా ప్రాజాపత్యస్తతాసురః గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచశ్చ అష్టమోదమః. బ్రాహ్మీ వివాహం, దైవ వివాహం, ఆర్ష వివాహం, రాక్షస వివాహం, ప్రాజాపత్య వివాహం, గాంధర్వ వివాహం, పైశాచిక వివాహం, ఆసురీ వివాహం. దీంట్లో కొన్ని కాలాలకు నిర్దేశింపబడ్డాయి. కలియుగంలో ఆసురీ వివాహం, రాక్షస వివాహం, పైశాచిక వివాహం పక్కన పెట్టినారు. అన్నిటికీ అన్ని కాలాలకు అప్లికేబుల్ ఉండవు. దీంట్లో ఒక విధానము వరుని తరఫు నుంచి చులుకం తీసుకుని అమ్మాయిని ఒప్పజెప్పడం, ఆర్ష వివాహం. మా ఆచారం ఇది ఉన్నదండి అన్నారు. అనగానే మీ ఆచారం మాకు తెలిసే పట్టుకొచ్చానయ్యా అన్నాడు భీష్ముడు. రథాల్లో నింపుకొచ్చాడు వజ్రాలు, మనులు, మాణిక్యాలు. ఏం తక్కువ ఉన్నది? ఎంత కావాలంటే తీసుకో, బ్లాంక్ చెక్. అలా అమ్మాయిని పాండు మహారాజు గారికి ఇచ్చి వివాహం చేశారు. పాండు మహారాజు గారికి 2 భార్యలు. జ్యేష్ఠురాలు కుంతి, 2వ భార్య. ఇలా చక్కగా ఆ కుటుంబ జీవితం గడుస్తున్నది. అసలు కుంతి పెళ్లి కాకముందే ఒక పుత్రునికి జన్మ ఇచ్చింది. ఆ పుత్రుడే కర్ణుడు. పెళ్లి కాకముందు సంతానం పొందడం ధర్మమా? పుట్టిన పిల్లవాన్ని గంగలో అర్పించడం ధర్మమా? రేపు రాబోతున్నటువంటి మహాభారతంలో తల శిరస్సు అని లోకంలో ప్రచారం చేయబడుతున్న దాన వీర శూర కర్ణుడి యొక్క పాత్ర, ఔచిత్యం, ఆయనలో ఎంత దానత్వం ఉంది, ఎంత వీరత్వం ఉంది, అసలు ఎంత శూరుడు, ఎంత పరాక్రమవంతుడు, మనం రేపు సకాలంలో చర్చించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గే మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా